వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. అలియాబాద్ మున్సిపాలిటీలో ప్రస్తుతం మనం ఉన్నాము 6వ వార్డులో. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి బండారి రమేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే వంశీ. అయితే మీరు ఈ 6వ వార్డులో తిరుగుతున్నారు కదా, 2-3 డేస్ నుంచి మేము గమనిస్తూ ఉన్నాము. అంటే ఒంటరిగా 4-5 వ్యక్తులు యువకులు కలిసి తిరుగుతున్నారు. మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా గుంపులుగా వందలాది మంది తిరుగుతున్నారు కదా, దాన్ని చూసి మేము మీ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఎట్లా అంటే మీరు రాజకీయాలకు రావాలని కోరిక ఎలా వచ్చింది? మీరు అసలు ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. ఏంటంటే చదువురాని వాళ్ళకి మనకు అవకాశం ఇచ్చి ఏ పనులు చేయకపోవడం వల్ల జనాలు మొత్తం అసంతృప్తితో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు యువత ముందుకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి గెలిస్తే చాలా పనులు చేయగలుగుతామని రాజకీయాల్లోకి రావడం జరిగింది. యువత కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు మనకి. అంటే భారీ సంఖ్యలో అంటే రాజకీయాలు అంటే చాలా కాస్ట్లీగా మారిన ఈ తరుణంలో మీరు జీరో పాలిటిక్స్ నమ్ముకొని ముందుకెళ్తున్నారు కదా, అంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీకు ఎలాంటి రెస్పాన్స్ ఎదురవుతుంది గడపలో? మనకు జీరో పాలిటిక్స్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం చాలా మంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము రేపు. ఆ మేనిఫెస్టో మేము చాలా బలంగా నమ్ముతున్నాము, గెలవబోతున్నాము. ఓకే. అంటే మీరు ప్రధానంగా ఈ కాలనీలో, ఈ వార్డులో, ఈ మలక్పేట అనేది చాలా పెద్ద ఏరియా. ఇందులో మీకు వచ్చిన వార్డు నెంబర్ 6లో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి మీరు తీసుకోబోతున్న చర్యలు ఏంటి? ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న వార్డులో మనకున్న సమస్యలు ఏంటంటే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ సమస్య ఉన్నాయి. ఇవన్నీ నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ ఇవన్నీ చేసి పెడతానని నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు మంచి స్పందనగా ఉన్నారు అన్నమాట ప్రజలు. ఓకే. అంటే ప్రధాన పార్టీలను ఢీకొని గెలుస్తానని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు ఎలాంటి ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు? చదువుకున్న వ్యక్తులకు అవకాశం ఇస్తే, యువత ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మనం ఇలాంటి యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అదే సంకల్పంతో ముందుకు వచ్చాను. యువత కూడా చాలా ప్రోత్సాహం ఇస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీరు గెలవాలని కోరుకుంటున్నాను. అయితే చూస్తున్నాం కదా, యువత రాజకీయాలకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ రంగం అంటే ఏదో అంటూ భయపడకుండా, డబ్బులున్న వాళ్ళే రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం లేకుండా యువకులు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలని మనకు రమేష్ చెప్తూ ఉన్నారు. నా వెనుక సైన్యం లేకున్నా ఓటర్ల అండదండలతో నేను గెలిచే ప్రయత్నం చేస్తాను, ఓటర్లనే నా సైన్యంగా మలుచుకుంటానని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. కెమెరామ్యాన్ విక్రమ్తో వంశీ, టీసీ న్యూస్, అలియాబాద్ మున్సిపాలిటీ నుంచి.